ప్రతి ఒక్క ఇంపాక్ట్లో లాస్ట్ సెషన్ నేను ఒక 3.5 అవర్స్ మాట్లాడుతుంటాను. ప్రతి ఇంపాక్ట్లో లాస్ట్ 3 అవర్స్ నేను మాట్లాడుతూ ఉంటాను. ఈసారి టైం దొరకలేదు, ఏమనుకోవద్దు. లేదు సార్, నా తర్వాత రాఘవేంద్ర ప్రసాద్ సార్ మీరు క్లోజ్ చేస్తారు, దీన్ని బ్యూటిఫుల్గా మంచి బ్యూటిఫుల్ ఎండింగ్ ఇస్తారు మీకు. ఎందుకోసం అంటే మనం పెద్దలను గౌరవించాలి, పెద్దలను గౌరవించే మన సాంప్రదాయం. అలా వెళ్దాం. సో కొన్ని కమిట్మెంట్ తీసుకుందాం, కొన్ని డిసిషన్ తీసుకుందాం ఈరోజు. దానికంటే ముందు ఒకటి చెప్పి క్లోజ్ చేస్తాను. నేను చాలా టాపిక్స్ ఉన్నాయి, అవన్నీ చెప్పలేదు, టైం లేదు. నేను 3 రోజుల నుంచి ఉన్నాను, 30 నిమిషాలు కూడా మాట్లాడలేదు, మీకు తెలుసు అనుకుంటాను. 3 రోజుల నుంచి ఉన్నాను ఇక్కడ. ఓకే, నో ప్రాబ్లం. నా పని వదిలిపెట్టాను, డోంట్ ప్రాబ్లం. మీరు హ్యాపీగా ఉంటే చాలు, నాకు కలిసి మీరు నేర్చుకుంటే చాలు. ఓకే, రైట్. ఓ పని చేద్దాం. ఇప్పుడు 3 రోజులు అయింది కదా ప్రోగ్రామ్ అయ్యి, ఆల్మోస్ట్ ఎంతమంది నేర్చుకున్నారు? గుడ్, కంగ్రాచులేషన్స్. ఎంతమందికి అర్థమైంది? గుడ్, నైస్. సో ఇప్పుడు లాస్ట్, ఎంతమంది స్టేజ్ మీదకి వచ్చి మినిమం 4 నిమిషాలు మాట్లాడతారు? 4 minutes యూ నీడ్ టు స్పీక్ వాట్ ఎవర్ యూ లెర్న్ సిన్స్ ఆల్ 3 days. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 4 నిమిషాలు స్టేజ్ మీదకి వచ్చి ఏం నేర్చుకున్నారో 4 నిమిషాలు చెప్పాలి. ఎంతమంది వస్తారు? కంగ్రాచులేషన్స్. 20 people రైజ్డ్ హ్యాండ్స్. 20 మంది చేయబెట్టారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ పోగా మార్నింగ్ అప్రాక్సిమేట్లీ ఒక 700-600 ఉండేది. అదేంటో ఎండమూరి గారి స్పీచ్ లాగానే అందరూ ఆల్మోస్ట్ బైకాట్ చేసినట్టుగా బయటకు వెళ్ళిపోయారు. మేము ఏ ఇంపాక్ట్లో కూడా మామూలుగా ఏం చేస్తుంటామంటే లంచ్ బ్రేక్ ఎప్పుడు ఇవ్వమండి. వీ నెవర్ గేవ్ లంచ్ బ్రేక్, నో లంచ్ బ్రేక్. అది హ్యూమన్ అనుకోండి, ఏమని అనుకోండి. వినేవాళ్ళు వింటారు, తినేవాళ్ళు తింటారు, నడుస్తూ ఉంటుంది, బండి నడుస్తూ ఉంటుంది. వీ డోంట్ హ్యావ్ టైం, అలా చేస్తూ ఉంటాం. రీసౌండ్ నాకే వస్తుంది సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, దానికోసం చెప్పాను. ఇప్పుడు నేను చెప్తాను వినండి దగ్గరికి. ఎస్ సార్. సో ఎందుకు మిగతా వాళ్ళు రాలేదు, అది నా విషయం. కొంతమంది 20 మంది చేయలేబట్టారు కదా, ఇప్పుడు ఒక 300 మంది 400 మంది ఇక్కడ ఉన్నారు కదా, మిగతా వాళ్ళు చెయ్యేందుకు లేబట్టలేదు? దిస్ ఇస్ మై క్వశ్చన్. చెప్పరా? స్టేజ్ ఫియర్. ఎవరన్నారు అన్నమాట? స్టేజ్ ఫియర్. ఇంకా అమ్మా ఏంటి తల్లి చెప్పనా? ఎందుకు రాలేదు? ఎందుకు రాలేకపోయావు? ఎందుకు చేయలేబట్టకపోయావు? ఎవరు తొందరగా చెప్పండి, నాకు టైమే లేదు. చెప్పమ్మా. అమ్మా, స్టేజ్ ఫియర్. ఓకే, ఇంకా చెప్పండి ఎవరైనా. ఎనీవన్ వై డిడ్ంట్ యూ రైజ్ యువర్ హ్యాండ్ టు కమ్ ఆన్ స్టేజ్? హలో, చెయ్యి ఎందుకు లేపలేదు? అక్కడ వెనకాల ఉన్నవాళ్ళు, అమ్మ ఎందుకు లేపలే? చెప్పాలా? స్టేజ్ ఫియర్ అని ఇంతమంది చెప్పారు కదా. ఎవరన్నా ఒకరు స్టేజ్ మీద వచ్చి నిలబడండి. స్టేజ్ మీద ఫియర్ ఏం లేదు, స్టేజ్ మీద ఫియర్ ఏం లేదు. ద ఫియర్ ఈజ్ హియర్ మై డియర్, దెర్ ఇస్ నో ఫియర్ హియర్. ఇప్పుడు నా టాపిక్ వెరీ సింపుల్, హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్, అంతే, దట్స్ ఇట్. ఎందుకోసం అంటే చాలా ఫియర్లో నెంబర్ 1 ఫియర్ స్టేజ్ ఫియర్. ఈ ఫియర్ పోతే ఇంకా నో మోర్ ఫియర్స్. ఇప్పుడు ఆ ఫియర్ ఎలా పోవాలో, దీన్ని సైకోథెరపీలో దేర్ ఆర్ సో మెనీ థెరపీస్. వన్ ఆఫ్ ది బెస్ట్ థెరపీ ఇస్ కాల్డ్ కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ. ఆ కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ సిబిడిని మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇది విన్న తర్వాత మీకు ఎటువంటి టెన్షన్స్ ఉండవు. కానీ మధ్యలో ఎస్పీ గారు వస్తారు, రాగానే అప్పుడు ఆపేస్తాను. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మనం ఇచ్చేసేయాలి. ఓకే, రైట్. ఓకేనా? రైట్. ఇప్పుడు కారణాలు ఏంటి? స్టేజ్ ఫియరు, లాంగ్వేజ్ ప్రాబ్లం. ఇక్కడ చూస్తే అందరూ నవ్వుతారేమో, నన్ను విమర్శిస్తారేమో, నన్ను మాట అంటారేమో, నన్ను అవమానిస్తారేమో. ముందే ఇంత తెల్లగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను. ఇవన్నీ మీరు ఫస్ట్ డే ఆఫ్ రాఘవేంద్ర ప్రసాద్ గారి క్లాస్ వింటే దాంట్లో ఇది చాలా క్లియర్గా చెప్పారు. హౌ టు ఓవర్కమ్. పట్టాభిరామ్ గారి క్లాస్ వింటే దాంట్లో కూడా చాలా క్లియర్ చెప్పారు. హౌ టు ఓవర్కమ్, హౌ టు సే నో వెన్ యూ వాంట్ టు సే ఎస్, దాంట్లో చెప్పాడు. అది ఇది విన్న తర్వాత మీరు స్టేజ్ మీదకి రావట్లేదంటే తప్పు మీది కాదు, సరిగ్గా చెప్పండి మాది అనిపిస్తుంది మీకు. ఇప్పుడు నేను చెప్తున్నాను, స్టేజ్ మీద రాకపోవడానికి కారణాలు ఏంటి మరొకసారి రిపీట్ చేయండి. నవ్వుతారేమో, చెప్పండి గట్టిగా. అవమానిస్తారేమో, గట్టిగా. అవమానిస్తారేమో, విమర్శిస్తారేమో. ఇదే కదా మెయిన్ 3.
నన్ను నవ్వొద్దు, నన్ను చూసి ఎవరు నవ్వొద్దు, నన్ను చూసి ఎవరు విమర్శించదు, నన్ను ఎవరేమనొద్దు. అసలు సంగతి చెప్తాను వినండి. ఈ ప్రపంచంలో మరియు నీ జీవితంలో ఏమి చేసినా నవ్వుతారు, ఏమి చేయకున్నా నవ్వుతారు. గుర్తుంచుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొక విషయము, ద కరేజియస్ డిసిషన్ చెప్తున్నాను, కరేజియస్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసుకుంటాను. సాక్షాత్తు భగవంతున్నే విమర్శించారు. మీరు ఏ భగవంతునైనా నమ్ముకోండి, విమర్శించారు. ఇక్కడ ఉన్నాడు సత్య సాయిబాబా, విమర్శించలేదా? కత్తి పద్మారావు పాటలు కట్టి వాడాడు. ఐఎమ్ నాట్ అగ్నిస్ట్ కత్తి పద్మారావు. ఏమి చేసినా అంటారు. దేవుడు అందరికి నీళ్ళు ఇచ్చిన దేవుడు, అందరికి మంచి చెప్పిన దేవుడు సత్య సాయిబాబా, కానీ అన్నాడు. శివుణ్ణి అన్నారు, వాళ్ళ మామగారే తిట్టారు. శ్రీకృష్ణుని తిట్టారు. నేను అడుగుతున్నాను, ఏదన్నా ఒక దేవుడు, ఎవరి చేత ఒక మాట పడని దేవుడున్నాడా? సౌండో కదా. ఒక స్వతంత్ర సమరయోధుని పేరు తీసుకోండి, ఫ్రీడమ్ ఫైటర్, దేశభక్తుల పేరు తీసుకోండి, భగత్ సింగ్ పేరు తీసుకోండి, చంద్రశేఖర్ ప్రసాద్ పేరు తీసుకోండి, సుభాష్ చంద్రబోస్ పేరు తీసుకోండి. ఎవరైనా సరే ఎవరో ఒకరు చేయడం మాటలు పడ్డారా పడలేదా? గట్టిగా రైట్. ఇక మనం కిందికి వద్దాం. దేవుడైంది, బాబా మాట్లాడుకున్నాము, స్వతంత్ర సమరయోధులు మాట్లాడుకున్నాము. నేను మీ ఏరియాలో ఉన్న పొలిటికల్ లీడర్స్ ఎంత గొప్ప పని చేసినా ఏదో ఒక మాట పడ్డారా పడలేదా? గట్టిగా. చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా అన్నారా అనలేదా? అక్కడ కేసీఆర్ని అన్నారా అని లేదా? మోడీని అన్నారా అని లేదా? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ పెడుతున్నాను. ఎవరి చేత మాటలు పడని భగవంతుడు కానీ, సాధువు కానీ, సన్యాసి కానీ, గురువు కానీ, బాబా కానీ, ప్రొఫెసర్ కానీ, ఎవరైనా సరే ఒక్క మాట పడని వాళ్ళ పేరు చెప్పండి. అమ్మలో మీగే ఒక్క పేరు చెప్పండి. ఉన్నారా ఎవరైనా? లేరు. కానీ మనకేంటంటే నన్ను ఎవరేమనొద్దు, నన్ను ఎవరేమనొద్దు. అదే మీకున్న పెద్ద జబ్బు. దట్ ఈస్ ద డిసీజ్ మై డియర్. నిన్నొకరు అన్నారంటే అది బ్లెస్సింగు. నిన్నొక మాట అన్నారంటే అది అదృష్టం. నిన్నేమైనా అన్నారంటే నీ లోపల తప్పులు పట్టారంటే తప్పులు దిద్దుకోవడానికి అవకాశం ఉంది, కాబట్టి అనాలే. కానీ మనని ఎవ్వరేమనొద్దు. స్వామి వివేకానంద తమ్ముడు అనుకోవాలి, మదర్ తెరిసా చెల్లెలు అనుకోవాలి, అందరిలో గొప్పలు అనుకోవాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? కొద్దిగా సౌండ్. ఈజ్ ఇట్ పాసిబుల్? అందరి చేత మాటలు పడకుండా బతకడము, జీవించడము పాసిబులా? ఓకే, ఒక పని చేయండి. మీ ఇల్లు మొత్తం దానం చేయండి, మీ ఆస్తి మొత్తం దానం చేయండి. రెండు రకాలుగా అంటాడు. ఒకరు అంటారు పిచ్చోడురా, మెంటల్ గాడురా అంటారు. ఇంకోరు ఏమంటారు, అబ్బో దానకండు అంటారు. అనేవాడు ఇద్దరు, మంచి అనేవారు ఇద్దరు, చెడు అనేవాళ్ళు 98. పోనీ మీరు ఎవరికైనా సాయం చేయండి, ఏమంటారు? వానికి ఏం పని లేదురా, ఇంపాక్ట్ పెడతా ఉంటాడు, వస్తూ ఉంటాడు, ఎవరి పని చూసుకోవచ్చు కదరా, 3 రోజులు ఇక్కడ ఉందంటే వీనికి ఏదో విదేశీ ధనము లక్షల కోట్లు వస్తుందేమంటాడు. కొట్టుకుంటున్నాం ఇక్కడ మేము. నేను డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు ఈ విషయంలో కనీసం ఒక 10 సార్లు ఓపెన్గా మేము గట్టిగా మాట్లాడుకున్నాం. ఎందుకు తెలుసా? టు బికమ్ ది బెస్ట్, టు గివ్ ది బెస్ట్, వీ నీడ్ టు టాక్. మై డియర్ లిజన్. ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఏది చేసినా అంటారు. ఏమన్నాను? నేను రిపీట్ చేయాలి. ఏది చేసినా, ఏం చేయకున్నా, వావ్ సూపర్ కదా. ఏం చేసినా, ఏం చేయకున్నా, బతికినా, చచ్చినా, పెళ్ళి చేసుకున్నా, పెళ్ళి కాకున్నా, వావ్, డబ్బు సంపాదించినా, సంపాదించకున్నా, జాబ్ వచ్చినా, జాబ్ రాకున్నా, స్టేజ్ ఎక్కినా, స్టేజ్ ఎక్కకున్నా. స్టేజ్ ఎక్కినా అంటారు, స్టేజ్ ఎక్కకున్నా అంటారు. కానీ స్టేజ్ ఎక్కితే ఒకటేసారి అంటారు, స్టేజ్ రాకుంటే లైఫ్ లాంగ్ అంటారు. దాట్స్ ఇట్. వాట్ ఎవర్ యూ డూ, పీపుల్ విల్ సే సంథింగ్. వై ఐఎమ్ స్పీకింగ్ దిస్ సబ్జెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్. ఈరోజు నా యూత్ ఎక్కడ వెనకబడుతున్నారంటే ధైర్యంలో, నేర్చుకోవడంలో, కొత్త విషయాలు నేర్చుకోవడంలో, నలుగురిలో మాట్లాడకపోవడంలో వెనకబడుతున్నారు బాస్. ఈ 3 రోజుల ఇంపాక్ట్ ఎండింగ్ నేను చెప్పే ఎండింగ్ మీకు చెప్తాను.
మై డియర్, ఏమైనా సరే, హలో, ఏమైనా సరే, సౌండ్ చూడ ఒకసారి వస్తుందా, ఏమైనా సరే మన మనసులో ఉంది నోట్లో అని చెప్పాలి, మాట్లాడాలి. దానికి ఏం చేయాలో ప్రతి ఇంపాక్ట్లో ఒక టెక్నిక్ నేర్పిస్తూ ఉంటాను. ఇక్కడ నేర్పించి క్లోజ్ చేస్తాను. ఓకేనా? ఓకేనా బాస్? సౌండ్ ఉందా చూడు, ఆడియో చూడు సార్, ఉందా? ఆడియో ఉందా చూడండి. రైట్, రెడీయా? ఓకే, నేను ఒక మంత్రం చెప్తానన్నా. ఇది చెప్తున్నప్పుడు అంత బాగుండదు, మొత్తం విన్నక బాగుంటుంది. హలో, ఈ మంత్రం ఇంతమంది విన్న వాళ్ళు ఎంతమంది చేయలేబట్టండి. ఇంపాక్ట్లో నేను ఒక మంత్రం చెప్తాను, లాస్ట్గా ఆ మంత్రం విన్న వాళ్ళు ఎంతమంది చేయలేబట్టండి. ఓకే, మూసుకో. వాసవి అకాడమీ దాంట్లో వెళ్ళి చేయలేబట్టండి. కామ్గా ఉండండి ప్లీజ్. ఇప్పుడు నేను చెప్తాను. బాస్ రెడీయా? దాని తర్వాత నేను ప్రామిస్ చేస్తున్నాను, ఎవ్రీబడి విల్ ఆన్ స్టేజ్ ఫర్ నెక్స్ట్ 10 minutes. 10 minutesలో ప్రతి ఒక్కరు స్టేజ్ మీదకి వస్తారు. రెడీ? పక్కా? చలో, నేను స్టార్ట్ చేస్తాను. ఇంకా ఇలా కొట్టండి, ఇలా పెట్టండి, నాతో పాటు చెప్పండి. ఓ ఓకే, మీకు బాగా నోరు తిరుగుతుంది. ఇప్పుడు మంత్రం చెప్పొచ్చు. ఇప్పుడు నాకు చెప్పండి. అలా చెప్పొద్దు, నేను చేస్తున్నాను. ఇలా పెట్టండి. ఓకే, కిమవో చిత్కోపి మమ కిం తేన వైఫలం. చెప్పండి. ఏం రాలే? అర్థం కాలే? ఓకే, అర్థమైతే చెప్తాను. ఓకేనా? కిమవో చిత్ కోపి మమ కిం తేన వైఫలం. కొద్దిగా అర్థమై ఉండాలి. సరే, దీన్ని మీకు అర్థమైతే చెప్తాను. ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి, వినండి, అర్థం చేసుకోండి. ఇది తెలుగులో చెప్పేస్తాను. ఓకేనా? చెప్పాలా? యా, చెప్పేస్తాను. చూడండి. యారు ఎన్ను సున్నా ఎన్నకు ఎన్న. అర్థమైందా? తమిళనాడు బార్డర్లో ఉన్నాం కదా, అర్థమైందా? తమిళ్ అర్థమైందా? కాలేదు, తెలుగులో చెప్తాను. ఇప్పుడు వినండి. యారు ఏనందు కొందరు ననగేను. అర్థం కాలే? అరే ఐ స్పోక్ కన్నడ, నౌ ఐ స్పీక్ ఇన్ తెలుగు. పక్కా తెలుగులో చెప్తాను. రెడీయా? బాగుండదు వింటానికి, కానీ లాస్ట్కి బాగుంటుంది. చెప్పండి. ఇలా చేయబెట్టండి, ఇలా చేయబెట్టండి. మంత్రానికి ఇలా చేయబెడితే వస్తుంది, లేకుండా ఇలా చేయబెట్టాలి, లేకుండా ఇలా పెట్టండి. ఎవరేమనుకుంటే నాకేంటి. ఈ మంత్రం ఇంతవరకు ఎప్పుడు ఓడిపోలే. ఈ మంత్రం ఇంతవరకు ఎప్పుడు ఓటమి అనేది ఇంతవరకు కాలే. ఎవరేమనుకుంటే. దీన్ని తెలుగులో చాలా పెద్దగా ఉంది, ఇంగ్లీష్లో చాలా సింప్లిఫై చేస్తాను. చెప్పండి నాతో పాటు. సో వాట్, సో వాట్, సో వాట్, సో వాట్, సో వాట్. గట్టిగా గట్టిగా గట్టిగా, అమ్మాయిలు గట్టిగా, మీరు చెప్పట్లే, గట్టిగా. స్టాప్ 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 స్టాప్. బాగా ప్రాక్టీస్ చేశారు. ఇది పనికొస్తుందో లేదో చెక్ చేస్తాను, అప్పుడే మంత్రం ఫలం తెలుస్తుంది కదా. ఐ విల్ టెస్ట్ నౌ ఓన్లీ. నేను కొన్ని మాటలు అంటాను, మీరందరూ ఏమనాలి? సో వాట్. రెడీయా? మీరందరు వేస్ట్ బ్యాచ్. ఒక్కరు మొహాలు బాలే. మీకు పెళ్ళే కాదు, జాబ్ రాదు, పాడు రాదు, ఇంగ్లీష్ రాదు, మీరు పుట్టడమే వేస్ట్. స్టేజ్ ఎక్కితే భయము, ఇంగ్లీషు రాదు. ఇంతకంటే ఎక్కువ తిడతాడా? ఇంతకంటే ఎక్కువ తిడతారా? ఆగండి రా. నేను ఇన్ని మాటలు అంటుంటే దానికి ఏం జవాబు చెప్పారు? ఇంకా నాకు చెప్పండి, లైఫ్లో ఇంతకంటే పెద్దగా ఎవరైనా తిడతారా? ఎవరైనా తిట్టారనుకో, ఒంగోలు ఇంపాక్ట్లో గంపస్తారు ఆల్రెడీ చెప్పారు. సో వాటి తిట్టోనాలే. అన్ని ప్రాబ్లమ్స్ నీ లైఫ్లో అగండి, నీ లైఫ్లో వచ్చే అన్ని ప్రాబ్లమ్స్ కారణం ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళ మాటలకు, అర్థాలు లేని మాటలకు అర్థాలు ఇవ్వడం వల్ల ఆ క్షణాన్ని అనర్థం చేసుకొని జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. అన్ని ప్రాబ్లమ్స్ కారణమో యు ఆర్ క్రియేటింగ్ ఎ మీనింగ్ టు ద మీనింగ్లెస్. ఇఫ్ యూ టేక్ మీనింగ్ టు ద మీనింగ్లెస్, యు ఆర్ మీనింగ్లెస్. ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఎవడో ఒక మాట అందుకే కదా. ఇప్పుడేమైంది? వాడు అన్నాడు థ్యాంక్ యూ, దట్స్ ఇట్.
అంటే లైఫ్లో జయము కావాలంటే, బాబు ప్లీజ్, జయము కావాలంటే భయం వీలాడాలి. భయము వీడితేనే జయము. ఆ భయము వీడడానికి మీకు చాలా రఫ్గా సింపుల్ లాంగ్వేజ్లో మీకు చెప్పించాను. ఇప్పుడు నాకు చెప్పండి, స్టేజ్ మీదకి రావడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో చేయబట్టండి. వా, ఎవ్రీబడి ఇస్ రెడీ. అమ్మ మీరు చేయబట్టలే, రండి. యూ కమ్. యా, యూ డింట్ ట్రై ఇట్. కమ్ కమ్. యా, ఐఎమ్ ఇన్వైటింగ్ హర్. ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ సో దట్ యూ విల్ స్పీక్ అవుట్. నా వెరీ గుడ్. మైక్ రా తల్లి, మాట్లాడు. ఓకే, స్పీక్. Hi everyone, this is Gagana. My father name is Sudhakar. He's a doctor. నేను ఇప్పుడు ఫస్ట్ టైం స్టేజ్ మీద నుంచున్నాను. నాకు చాలా స్టేజ్ ఫియర్ ఎక్కువ, అందుకనే మాట్లాడుతున్నా. సో వాట్ అనుకున్నాను కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాను. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పమ్మా, అక్కడ బాగుందా ఇక్కడ బాగుందా? ఇక్కడే బాగుంది. అందరికి చెప్పు, ఇక్కడే బాగుంది. అది సంగతి. ఇక్కడ ఉంటే లైఫ్ లేదు. ఇక్కడ ఉంటే 100లో 1, 100లో 1. అక్కడుంటే లక్షలలో 1. అక్కడ ఉండాలి. స్టేజ్ ఫియర్ ఎక్కడుందో చూపించమ్మా. స్టేజ్ ఫియర్ ఉందా? చూడా చెప్పాలకు. స్టేజ్ ఫియర్ అని చెప్పు. ఉందా? లేదు. చెప్పాలకో. అయ్యా విన్నారా? 5 నిమిషాల క్రితము ఎవరైతే చెయ్యి లేబట్టలేదో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడారు. కారణం ఏంటంటే అమ్మాయి మాట్లాడలేదని కాదు, ఒకటే అన్న, నీవు ఇక్కడ దాచిపెట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్. చప్పట్లు గట్టిగా. రోజు నుంచి ఇంకా మాట్లాడుతూనే ఉండాలి. ఏం చేయాలి? రెడీయా? ఓకే. సో సింపుల్. ఎలా మాట్లాడాలి అది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ భయం ఉందా? ఇంకా భయం ఉందా? లేదు. ఎలా మాట్లాడాలో చెప్తాను. స్టెప్స్ నాతో పాటు చెప్పండి. ఏ, బి, సి, డి, ఈ. అంతే. ఏ అంటే మీరు ఎప్పుడు స్టేజ్ మీదకి వచ్చినా అట్రాక్టివ్గా రావాలి. అట్రాక్టివ్గా రావాలి. ఏ ఫర్ అట్రాక్షన్. వెన్ యూ స్టార్ట్ ఏ స్పీచ్, ప్రసంగం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక కొటేషన్తోనో, ఒక కథతోనో, ఒక అనెక్డోట్తోనో, ఒక షాయరీతోనో, నీ సింపుల్ నీ పర్సనల్ ఎగ్జాంపుల్తోనో స్టార్ట్ చేయి. అంతేగాని మిత్రులారా ఈరోజు మీ దగ్గరికి వచ్చాను, కారణం ఏంటంటే ఎయిడ్స్ గురించి చెప్పడానికి వచ్చాను. ఓకే, ఈవెన్ దట్ ఆల్సో యూ కెన్ క్రియేట్ ఎ వండర్ఫుల్ అట్రాక్షన్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ కాదు నాన్న, లాస్ట్ ఇంప్రెషన్. బెస్ట్ ఇంప్రెషన్, లాస్ట్ ఇంప్రెషన్. ఐఎమ్ నాట్ టాకింగ్ LAST. ఫస్ట్ నేను చూడగానే అలా కనపడాలి. చూడండి, 3 రోజుల నుంచి నాకు క్లాస్ ఉన్నా లేకున్నా ఇలా వేసుకొని కూర్చున్నా. యూ నీడ్ టు మెయింటైన్ ఎ బ్రాండ్ యాజ్ అ స్పీకర్. ఫస్ట్ రాండి, నవ్వుతూ రాండి. స్టేజ్ ఎక్కుతున్నప్పుడు రాండి. స్టేజ్ ఎక్కిన తర్వాత అనుకోవాలి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నాకు అందరూ 2 లక్షల రూపాయల బాకీ ఉన్నారు. బాకీ ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడదాం? అంతే. సో హ్యాపీగా మాట్లాడండి. ఒక్కటి విషయం చెప్తున్నా వినండి. ఉంటే ఉంటారు, వాళ్ళు ఉంటేంత మనకు కావాల్సిందంతే. ఇంకో విషయం చెప్తున్నాను, ఇక్కడ మేము ఇంత తక్కువ మంది ఉన్నా మేము ఈరోజు సాయంత్రం మేమేం బాధపడ్డది ఎందుకు తెలుసా? ఇక్కడ ఉంది 400 మంది. నాకు తెలిసి ఈ వీడియో అప్లోడ్ చేసినాక సుమారుగా 5 లక్షల మంది వారం రోజులు చూస్తారు ప్రపంచవ్యాప్తంగా. హోల్ వరల్డ్ విల్ వాచ్. ఇక్కడ ఒంగోలు ఉన్న వాళ్ళకి దీని యొక్క పవర్ అర్థం కావట్లేదు. ప్రపంచం మమ్మల్ని గుర్తించింది. అందుకోసం వీ డోంట్ కేర్ వెదర్ యూ కమ్ ఆర్ నాట్, వీ విల్ గో యాడ్. ఇప్పుడు నేను చెప్తున్నాను, రెడీయా? ఏ ఫర్ అట్రాక్షన్. బి బాడీ లాంగ్వేజ్. ఏంటది?
ఇఫ్ యూ స్పీక్ వితౌట్ బాడీ లాంగ్వేజ్ యు ఆర్ లివింగ్ జస్ట్ స్పీకింగ్ అంతే. అది మైండ్లో అర్థం కావట్లేదు. ఇప్పుడు నన్ను చూడండి, నేను మాట్లాడుతుంటే నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూడండి, నా చేతుల కదలిక చూడండి, నా శరీరం కదలిక చూడండి. ఇలా మాట్లాడుతుంటే 100% అర్థమవుతుంది నాన్న. సో ఫస్ట్ ఏ ఫర్ బీ ఫర్ యూ నీడ్ టు యూజ్ యువర్ బాడీ లాంగ్వేజ్. నీ శరీరాన్ని, భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన శరీరాన్ని వాడగలగాలి. అంతేగాని ఇక్కడికి వచ్చి ఈరోజు మిత్రులారా మీరు నో బడి విల్ లిసన్. యూ నీడ్ టు యూజ్ వర్డ్స్, అప్ అండ్ డౌన్స్. ఇక్కడికి వెళ్ళాలి, అవసరమైతే ఇక్కడికి వెళ్ళాలి. వాయిస్ మాడ్యులేషన్ ఇవన్నీ పెడితేనే ఎఫెక్టివ్ స్పీకర్ అంటారు. నీ దగ్గర ఎంత కంటెంట్ ఉన్నా ప్రజెంటేషన్ లేకుంటే కంటెంట్ వేస్ట్. యూ నీడ్ టు ప్రజెంట్. దిస్ ఈస్ కాల్డ్ బాడీ లాంగ్వేజ్. ఇక సి వెరీ సింపుల్, కంటెంట్. ఏమన్నాను? కంటెంట్ అంటే ఏం చెప్పాలి, ఏం సబ్జెక్ట్ చెప్పాలి, ఎలా మాట్లాడాలి, ఏం తీసుకురావాలి, ఏమేం చెప్పాలి, ఏం స్టోరీ చెప్పాలి, ఏం చెప్పాలి, వాళ్ళకి ఏం స్టాటస్ చెప్పాలి, టోటల్ సి. ఇక లాస్ట్ డి నాన్న, డి డైరెక్షన్. అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావో ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావో ఎదుటి వాళ్ళకి అర్థం కాకుండా నువ్వు మాట్లాడింది ఎందుకు, వాళ్ళు ఏం చేయాలి పోయి ఇంటికి వెళ్ళి, వాట్ దే నీడ్ టు డూ ఇన్ యాక్షన్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్, టుడే ఆన్వర్డ్స్, వాళ్ళకి యాక్షన్లో పోగొట్టేటట్టుగా మనం చెప్పగలగాలి. దట్ ఇస్ కాల్డ్ డైరెక్షన్. ఏ ఫర్ బి ఫర్ సి ఫర్ డి ఫర్. ఇక లాస్ట్ నాన్న ఈ ఎవాల్యుయేషన్. నువ్వు ఎలా మాట్లాడావో నువ్వు చెక్ చేసుకో. నీ ఫ్రెండ్ను కూర్చుని అడుగు, ఎలా మాట్లాడు, కరెక్ట్ చెప్తాడు, నీ మొహం అంటాడు, అవునా అంటాడు, ఏం చేయాలి, కొద్దిగా ఇంప్రూవ్ చేసుకో. అలా మనకు చెప్పే వాళ్ళంటే ఇంప్రూవ్ అవుతుంటాం. ఎవాల్యుయేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎవాల్యుయేషన్ తర్వాత మళ్ళీ కావాలి ఇది పబ్లిక్ స్పీచ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్. అట్రాక్షన్లో మీరు ఏం చేయండి బాస్, ఒక 5 శ్లోకాలు బైహార్ట్ చేయండి, ఒక 5 పద్యాలు బైహార్ట్ చేయండి, 4 స్టోరీలు బైహార్ట్ చేయండి, 2 జోకులు బైహార్ట్ చేయండి. బైహార్ట్ చాలు. ఒకప్పుడు చాలా కష్టం ఉండే, ఇప్పుడు వాట్సాప్ వచ్చిన తర్వాత స్టోరీలు కొటేషన్లు నాన్ స్టాప్ వస్తున్నాయి. సో సూపర్గా నేర్చుకోండి. అప్పుడు ఏమైంది తెలుసా, దిస్ కాల్ స్కెలిటన్. ఏ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న స్కెలిటన్ మన దగ్గర రెడీ ఉండాలి. అప్పుడు చాలా ఈజీ ప్రజెంటేషన్ ఉంటుంది. ఓకేనా? ఇక బి బాడీ లాంగ్వేజ్ ఏం తెలుసా, కొంతమంది వస్తారు, మిత్రులారా ఈరోజు ఏమైందో తెలుసా, మార్నింగ్ వచ్చినప్పుడే చాలా ఇబ్బందిగా ఉండేది. అది కారణం ఏంటంటే అది నువ్వు నేను కలిసి వెళ్తుంటే ఇది పోయింది అనుకో, ఇది స్టార్ట్ అవుతుంది, ఇది పోయింది అనుకోని 2 వెనక్కి వెళ్తాయి. చేతులు, కళ్ళ కదలిక, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, నువ్వు మొహంలోనే మాట్లాడించగలగ నీ స్పీచ్ను. అప్పుడే మీకు అట్రాక్షన్ ఉంటుంది. ఎందుకు బాడీ లాంగ్వేజ్ చెప్పి ముందుకు వెళ్తాను. రెడీయా? ఆర్ యు ఆల్ రెడీ? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? దీన్ని 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 ఏమంటారు? స్పెల్లింగ్ చెప్పండి. వెరీ గుడ్. ఇప్పుడు నేను చెప్తాను, ఒక గేమ్ ఆడుకుందాం. రెడీయా? ఓకే, నేను చెప్పించేయండి. డూ వాట్ ఐ సే. చెప్పించేయాలి. ఓకేనా? చెప్పించేయాలి. ఓకేనా? రెడీ? ఓ నేను ఇలా కొట్టమని చెప్పానా మిమ్మల్ని? మన ఇద్దరి మధ్య రూల్ ఉంది, డూ వాట్ ఐ సే. ఐ నెవర్ టోల్డ్ యూ డూ వాట్ ఐ డూ. హలో, డిడ్ ఐ సే డూ వాట్ ఐ డూ ఆర్ డూ వాట్ ఐ సే? బట్ ఏం చేశారు మీరు? ఓడిపోయారా మీరు? ఓడిపోయారా చెప్పండి. ఓడిపోతే సారీ చెప్పాలి నాకు తొందరగా. సరే చెప్పండి. ఓకే, రైట్, ఎక్స్క్యూజ్డ్. లెక్క సెకండ్ చెప్తాను, ఈసారి మాత్రం ఓడిపోవద్దు. ఓకే, డూ వాట్ ఐ సే. షల్ ఐ స్టార్ట్? ఓకే, అందరు కూడా 1 2 3 చప్పట్లు కొట్టండి. కమాన్, చప్పట్లు కొట్టండి. క్లాప్ 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 క్లాప్. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. కమాన్ కమాన్, చప్పట్లో చప్పట్లో చప్పట్లో. కమాన్ కమాన్, క్లాప్ 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 క్లాప్. ఎందుకు ఆపారు? ఎందుకు ఆపారు? స్టాప్. ఇప్పుడు అన్నాను స్టాప్. ఏదో చెప్తారు నాకు తప్పు చేస్తే. గట్టిగా 2 సార్లు ఓడిపోయారు, 3 సార్లు ఓడిపోదు ఇంకా. నౌ ఐ విల్ టీచ్ ది పవర్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్. Body language, non-verbal communication is 93%. Verbal communication only in 7%. You don't know that. You need to explain that. Are you ready? Okay.
నేను చెప్పింది చేయాలి. ఇలా కొట్టండి, ఇలా అనండి, ఇలా అనండి, ఇలా అనండి, ఇలా అనండి, ఇలా అనండి. మీ పక్క వాళ్ళ వీపులో ఒకసారి కొట్టండి, సారీ చెప్పండి, ఇలా పెట్టండి, ఇలా వీపులో కొట్టండి, సారీ చెప్పండి, ఇలా పెట్టండి, ఇలా అనండి, ఇలా అనండి, ఇలా పెట్టండి. రైట్ చిన్ పట్టుకోండి ఒకసారి, రైట్ చిన్, లెఫ్ట్ చిన్ ఒకసారి పట్టుకోండి, రెండు చిన్న ఇలా పట్టుకోండి. చిన్న ఎక్కడ ఉంది? 3 రోజుల ఇంపాక్ట్లో చిన్న ఎక్కడుంది? ఇక్కడ ఉందా? ఇక్కడ ఉందా? ఎక్కడ పట్టుకున్నారు చిన్ను? ఇప్పుడు నాకు చెప్పండి, నా బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంటా, లాంగ్వేజ్ ఇంపార్టెంటా? ఇంప్రూవ్ యువర్ బాడీ లాంగ్వేజ్, దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూస్, యువర్ ప్రజెంటేషన్. అది చాలా బాగుంటుంది. కంటెంట్ ఒకప్పుడు మేము లైబ్రరీలో కూర్చొని గంటలు గంటలు చదివే వాళ్ళం. ఇప్పుడు సింపుల్గా గూగుల్కి వెళ్తే ఏదంటది కంటెంట్ దొరుకుతుంది. కంటెంట్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. నిన్న ఇక్కడే కూర్చొని ఒక అబ్బాయి 3 పుస్తకాలు షేర్ చేశాడు, బ్యూటిఫుల్ బుక్స్. ఎవరు? పీడిఎఫ్లో పంపించాడు చూడండి, పీడిఎఫ్లో సూపర్గా మన గ్రూప్లో పెట్టాను నిన్న. కంటెంట్ షేరింగ్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. ఇక డైరెక్షన్ అన్న, నువ్వు ఎందుకు చెప్తున్నావో వాళ్ళకు తెలవాలి. ఎందుకు చెప్తున్నావు, నువ్వు ఇంటికి వెళ్ళి ఏం స్టార్ట్ చేయాలి, లేదంటే వేస్ట్. ఇక ఎవాల్యుయేషన్లో చాలా సింపుల్. ఒకప్పుడు ఎవాల్యుయేషన్ అంటే ఫ్రెండ్ వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏం లేదు బాస్. ఇటువంటి వీడియో పెట్టుకోండి ఫస్ట్. ఇటువంటి వీడియో కాస్ట్లీ అండి. జస్ట్ మొబైల్ ఫోన్లో వీడియో పెట్టుకోండి, మాట్లాడండి. సెల్ఫీ వీడియో ఎలా మాట్లాడావో చూడండి. బాగుందా షేర్ చేయండి, బాగాలేదా డిలీట్ చేయండి. బాగుంటే డెవలప్ చేయండి, బాగాలేకుంటే డిలీట్ చేయండి. మీ ఇంట్లో మీరే రికార్డ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఐ జస్ట్ నౌ సెడ్ అబౌట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ ఇన్ సింపుల్ వే. ఓకేనా? నౌ మా ఇంపాక్ట్ తరఫు నుంచి మరియు మా డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారి నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంది ఒకటి. నాన్న, ఈ 3 days మీరు నేర్చుకుంది మీ దగ్గర అట్టి పెట్టుకోకండి. ఇట్స్ అ సెల్ఫిష్, ఇది స్వార్థం. మీరు ఫ్యూచర్లో ట్రైనర్స్ అవుతానని 3 days బ్యాక్ ప్రామిస్ చేశారు. ఎంతమంది చెప్పండి? 3 days బ్యాక్ చెప్పారు, ఐ విల్ బికమ్ ఏ ట్రైనర్ అన్నారు. నిజంగా మీకు కావాలంటే ఓపెన్ చెప్తున్నాను, ఈ ట్రైనర్ కావాలంటే పెద్ద సర్టిఫికేషన్ కోర్స్ ఏంలే, హలో కాలేజ్ ఏంలే. అక్కడ అడగండి ఏ కాలేజీకి వెళ్ళాలి నేర్చుకోవాలనుకోండి. ఇక్కడ రాసింది మొత్తం రాయండి, ఈ వీడియోలు మొత్తం చూడండి. పక్కనున్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి నేర్చుకుంది చెప్పండి. వై గవర్నమెంట్ స్కూల్? గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళ పిల్లలను చేర్పించారంటే చాలా పేదవాళ్ళు, వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. గో టు గవర్నమెంట్ స్కూల్, టీచ్ దెమ్. ఎనీవన్ విల్ గివ్ యూ పర్మిషన్ ఫర్ హాఫ్ అన్ అవర్, 1 hour. వెళ్ళండి, మీరు ముగ్గురుగా నలుగురు టీములుగా ఏర్పడండి. అక్కడ ఏం బ్యానర్ కట్టుకుంటావు మీ ఇష్టం, మాకు వద్దు బ్యానర్. గో అండ్ ట్రైన్ దెమ్ వాట్ ఎవర్ యూ లెర్న్ ది టాపిక్. హాఫ్ అన్ అవర్ మాట్లాడండి, 20 నిమిషాలు మాట్లాడండి. వాళ్ళ కళ్ళల్లోని వెలుతురు చూడండి. అటువంటిది మీరు ఎప్పుడు కొన్ని లక్షల కోట్లు ఇచ్చినా అటువంటి ఆనందం మనం చూడలేం. ఎందుకోసమంటే వాళ్ళకి ఇటువంటి ప్రోగ్రామ్స్ అంటే తెలియదు, వాళ్ళకు ఇలా జరుగుతుందని వాళ్ళకి తెలియదు. చాలా పేదవాళ్ళు ఉన్నారు మన ఏరియాలో. వెళ్దాం. నేను కమిట్మెంట్ అడగవచ్చా? అట్లీస్ట్ ఒక 5 గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళి నేను నాకు తెలిసిన మంచి మాటలు అట్లీస్ట్ 20 నిమిషాలు చెప్తాను సార్ అన్న వాళ్ళు చేయలేబట్టండి. మీ చేయలేబట్టి కళ్ళు తెరుస్తాను. గుడ్, దట్స్ ఇట్ బాస్, దట్స్ ఇట్. స్టార్ట్ చేయండి. ఇంకా మీరు ముగ్గురు ఇద్దరు రేపేసి అడిగండి. మీకు కంటెంట్ రెడీ ఉంది, యూట్యూబ్లో బుక్స్ రెడీ ఉన్నాయి. ఇవన్నీ నేర్పించడానికి నేను వాట్సాప్లో రెడీగా ఉన్నాను. ఎస్, ఐఎమ్ రెడీ. మళ్ళీ కావాలంటే ఒక 2 months తర్వాత 3 months తర్వాత వి విల్ కమ్ బ్యాక్, వన్ ఆఫ్ ది ఫ్యాకల్టీ వి విల్ కమ్ బ్యాక్ హియర్. మీరు ఎవరైతే బాగా చేస్తున్నారో, ఎవరైతే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చెప్తున్నారో ఆ వీడియోలు మొత్తం నాకు పంపండి. మీ దాంట్లో ఉన్న మంచి వీడియోలు నేను చూసి మిమ్మల్ని అందరినీ పిలిపించి ఒక 50 మందినో 30 మందినో ఇదే ఊర్లో ఒక ఫుల్ డే ప్రోగ్రామ్ అని ట్రైన్ ద ట్రైనర్స్ ఎలా ట్రైనింగ్ నేర్చుకోవాలని నేర్పిస్తాను. నెక్స్ట్ ఇయర్ ఇంపాక్ట్ ఒంగోలులో జరుగుతుంది. డాక్టర్ గారు ఒక మాట చెప్పారు, గంప గారు, మనం స్టార్టింగ్లో చాలా ట్రబుల్స్, హర్డల్స్ ఉన్నాయి. ఈ హాల్, ఇటువంటి హాల్ నెక్స్ట్ ఇయర్ చూడండి, కళ్ళు ఓపెన్ చేస్తేనే బ్యూటిఫుల్ హాల్ కాబోతుంది. మాకు మా ఇబ్బందులు ఏమో తెలిసాయి, మా ప్రాబ్లమ్స్ ఏందో మాకు అర్థమయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇంకా ప్రాబ్లమ్. అప్పుడు మీ దాంట్లో నుంచి ఒక 5 వక్తలుగా రావాలి, 5 స్పీకర్లుగా రావాలి, ఒక 5 ఫోటోలు స్టేజ్ మీద ఉండాలి.
ఎవరు వారు ఎవరు వారు ఎవరు వారు ఐదుగురెవరు వావ్ సూపర్. స్టార్ట్ చేయండి బాస్, స్టార్ట్ చేయండి. ఇక లాస్ట్ ఒకటి చెప్పి క్లోజ్ చేసి ఐ విల్ హ్యాండ్ అవుట్ టు డాక్టర్ సాబ్. ఫ్రెండ్స్, మేము ఇది చేసేది 4 విషయాలు నలుగురు కావాలని. అండ్ ఇక్కడ ప్రొఫెషనల్స్ అందరూ వస్తూ ఉంటారు, అందరూ ఫ్రీగా రారండి. మాకు తోచింది వాళ్ళ ప్రొఫెషనల్ ఫీజు ఇచ్చి తీసుకొస్తూ ఉంటాం. ఎందుకు తెలుసా అండి? 2 nights జర్నీ చేసి రావాలి. వీ కాంట్ పే, మేబీ వీ నాట్ పే హై. ఎందుకు తెలుసా అండి? మీ ఊరి వాళ్ళు, మీ ఏరియా వాళ్ళు మీ అందరూ బాగుపడాలని సార్, డాక్టర్ సాబ్ తన పాకెట్లో నుంచి మరి కొంతమంది దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఇక్కడే ఉండి మీ గురించి ఎన్నో లక్షలు బాస్, నాకు తెలిసిన వరకు అప్రాక్సిమేట్లీ మోర్ దెన్ 7.5 lakhs మినిమం ఎక్స్పెండిచర్ అయింది ఈ ప్రోగ్రాంలో. మినిమం. ఎందుకో వారు అక్కడెక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళు ఇక్కడ రావాల్సిన అవసరం ఏమొచ్చింది, చేయాల్సిన అవసరం వచ్చింది. ఎన్నో వందల మంది ఉన్నారు అక్కడ, ఎన్నో వేల మంది ఉన్నారు. మరి ఒక్కసారి తిరిగి చూడరు ఎంతోమంది. నేను ఒకటే కూడా చెప్తున్నాను, అక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ అందరూ వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత తన పుట్టిన ఊరికి, తన జన్మస్థలానికి ఎంతో కొంత సేవ చేస్తే ఆటోమేటిక్ మారిపోతుంది బాస్, ఈ దేశమే మారిపోతుంది. అందుకోసమే గాంధీజీ ఒక అద్భుతమైన మాట చెప్తాడు, మాతృభూమిని మరవకు, మాతృమూర్తిని మరవకు, మాతృభాషను మరవకన్నాడు. సో మిత్రులారా, ఈ రకంగా మీరు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ మీరు స్టూడెంట్స్గా రావద్దు, వాలంటీర్స్ రావాలి. యూ మస్ట్ కమ్ యాజ్ వాలంటీర్. డోంట్ గివ్ సీట్స్, పక్కకు నిలబడాలి. వాళ్ళకి సీట్ ఇద్దాం, ఇంకా డిసిప్లిన్ తీసుకెళ్దాం. నా విశాఖపట్నం ఫుల్ ఫ్లెడ్జ్ సెటప్ అయింది, విజయవాడ ఫుల్ ఫ్లెడ్జ్ సెటప్ అయిపోయింది. అసలు దాంట్లో ఫేస్బుక్లో పెట్టగానే 2,000 మంది వచ్చేస్తారు అంతే. హైదరాబాద్ దాన్ని అడగక్కర్లేదు, 4,000 మంది వచ్చినా మాకు ప్లేస్ సరిపోదు, అంత అద్భుతంగా స్టార్ట్ అయిపోయింది. కరీంనగర్ 2 times, ఖమ్మం 2 times ఇలా చేస్తున్నాం. ఎందుకు ఒంగోలులో మనం రెగ్యులర్గా చేయకూడదు? చేద్దామా? రైట్, వీ వాంట్ యువర్ సపోర్ట్. మరియు ఎప్పుడైనా మీరు హైదరాబాద్కి వస్తే మా ఇంటికి రావడం మర్చిపోవద్దు. అడ్రస్ గూగుల్లో వెళ్ళి గంప అని కొట్టండి చాలు. ఫేస్బుక్లో నీ స్టేటస్ షేర్ చేయడం గొప్ప కాదు, ఫేస్బుక్లో స్టేటస్ చేయడం గొప్ప కాదు, గూగుల్లో నీ పేరు కొడితే దొరకాలి. నీ గురించి కొట్టండి, ఈరోజు వెళ్ళి కొట్టండి, గంప అని కొట్టండి. పేరు, అడ్రస్, వీడియో విత్ ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ ఇట్. ఎందుకు చెప్తున్నాను తెలుసా? అలా కావడానికి కారణం వల్ల మీరే. ఎప్పుడన్నా హైదరాబాద్కి వస్తే హ్యాపీగా రండి. నా నంబర్ మీ దగ్గర ఉందా? లేని వాళ్ళు రాసుకోండి, ఉన్న వాళ్ళు డిలీట్ చేయండి. 9849000026. This is my mobile number, 9849000026. ఓకేనా?